నాగార్జున కేసుకు సంబంధించి మహా న్యూస్ తో మంత్రి కొండా సురేఖ స్పందించారు. నాగార్జున కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు. నాకు ఆ విషయం అసలు తెలియదు. స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన వ్యక్తి కంప్లైంట్ ఇస్తే నాకేం సంబంధం అని చెప్పి ఆవిడ అనడం కూడా జరిగింది. కాసేపట్లో ప్రెస్ నోట్ విడుదల చేస్తామని కొండా సురేఖ చెప్పారు. నాగార్జునపై కేసుకు సంబంధించి మంత్రి కొండా సురేఖ స్పందించారు. నాగార్జున కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి. మంత్రి కొండా సురేఖ గారితో మీరు మాట్లాడడం జరిగింది. నాగార్జున కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు అని చెప్పారంటున్నారు. పూర్తి వివరాలేంటి? మనం కొద్దిసేపటి క్రితమే ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అయితే మీతో మాట్లాడుతూ ఆమె స్టార్టేజ్ చెప్పారు. ఆ వివరాలు కూడా ఏం జరిగింది, అసలు ఏంటని మనల్ని వివరాలు అడిగిన పరిస్థితి అనిపించింది. నాకు అసలు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదు, వారు ఎవరో నాకు తెలియదు, స్వచ్ఛంద సంస్థ ఎవరో కేసు పెడితే నాకేం సంబంధం, నాకు దానికి అసలు ఆ విషయాలే తెలియదు, అట్లాంటి కేసు అయిన విషయం కూడా నాకు తెలియదు అని చెప్పి ఆమె చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని అయితే ఆయన స్పష్టం చేసింది. ఓకే, ఆమె కొద్దిసేపట్లో ఆమె కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తానని అయితే మహాన్యూస్ తో చెప్పిన పరిస్థితి కనిపించింది. కేసుతో ఎవరైతే సత్యరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారో జనం కోసం అనే సంస్థకు సంబంధించి ఒక ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు ఆమె తెలుసుకున్నప్పటికీ ఆ పర్సన్ ఎవరో తెలియదు, ఆ సంస్థ ఎవరో తెలియదు, ఆ కేసుకు సంబంధించిన వివరాలు నాకు తెలియదు అనేది మాత్రం కొండా సురేఖ క్లారిటీ ఇచ్చింది. అయితే ఆమె క్లారిటీ ఇచ్చినప్పటికీ నాగార్జున అభిమానులు కావచ్చు కొంతమంది మాత్రం ప్రభుత్వ చర్యగా దీన్ని అభివర్ణిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నాగార్జున వర్సెస్ కొండా సురేఖగా ఇప్పుడు పరిస్థితి మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే వ్యక్తిగతంగా కుటుంబ విషయంలో ఇప్పటికే కొండా సురేఖ మాత్రం ఎక్కడ కూడా నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పలేదు. ఇటు అమల డైరెక్ట్ రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ప్రియాంక గాంధీ డైరెక్ట్ అమలతో ఫోన్ మాట్లాడిన పరిస్థితి నెలకొంది. అంటే ఇది కాంగ్రెస్ హైకమాండ్ దాకా వెళ్ళిన నేపథ్యంలో ఈ ఇష్యూ ముదరకుండా చూసుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు చర్యలకు కొనుక్కున్నట్టుగా తెలుస్తుంది. అది ఇప్పటి వరకు ఇటు నాగార్జున కూడా నేను పరనష్టం దావా వేస్తాను, క్రిమినల్ చర్యలకు ఏదైతే కోర్టుకు వెళ్తాను, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గాను, ఒక గుణపటం లాగా చెప్పేందుకు నేను వెనుకాడను, సున్నితం అంటే మేము మెతుక మనసు కాదు అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. కొండా సురేఖ మాత్రం కేసు సంబంధం లేదని చెప్తున్నారు. అయితే శ్రీకాంత్, మంత్రి కొండా సురేఖ ఈ కేసుకి నాకు ఏం సంబంధం లేదు అని చెప్పినప్పటికీ ఇక్కడ నాగార్జున వర్సెస్ కొండా సురేఖ ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో కేవలం కావాలనే గవర్నమెంట్ ఇలాంటి కేసు బనాయించింది. ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి హైడ్రా కూల్చివేత అయిపోయింది, అయినప్పటికీ ఇప్పుడు సడన్ గా ఇలా కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న వాదన కూడా ఒకవైపు వినిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ, అదే మనం మంత్రి దృష్టికి తీసుకెళ్లాము. మంత్రి మనం మాట్లాడినప్పుడు ఇదే ప్రస్తావించాం. ప్రస్తుతం వినిపిస్తుంది ఇది ఇప్పుడు మీకు నాగార్జున జరుగుతున్న ఏదైతే ఇష్యూ ఉందో ఇందులో భాగంగానే ఇప్పుడే కొత్తగా ఈ స్వచ్ఛంద సంస్థ వచ్చింది, ఇన్ని రోజులుగా లేదు, ఇప్పుడే కొత్తగా ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది, నాగార్జునకు సంబంధించి మీరు కన్వెన్షన్ కి సంబంధించి పర్టికులర్ గా ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది, ఖచ్చితంగా ఇది ప్రభుత్వం పెద్దల అండా ఉంది, కొండా సురేఖ పాత్రే ఉందని చెప్పి ప్రత్యేకంగా ఆరోపణలు వస్తున్నాయని చెప్పి ఆమె వివరణ కోరడం జరిగింది. ఆమె కూడా అసలు నాకు ఆ స్వచ్ఛంద సంస్థకు సంబంధం లేదని చెప్పింది. అయితే మనం ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇది మనం ఈ సందర్భంలోనే ఎందుకు ఫిర్యాదు వచ్చింది, ఎందుకు కేసు చేశారు అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన, దీనిపై విమర్శలు వస్తున్నాయి, దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే భవిష్యత్తులో కొండా సురేఖ వర్సెస్ నాగార్జున జరుగుతున్న ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.